ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ఒక యాక్సిస్ లైన్ అనేది డిఫాల్ట్గా సమ్ డిస్టెన్స్తో అయితే డ్రా చేసుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అవుటర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసరికి 94 ఉండగా ఈ 94తో ఒక సర్కిల్ అయితే డ్రా చేసుకున్నాం. సో 94తో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ ఈ యాక్సిస్ లైన్ ఉంది కదా, ఈ 6 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్ యాక్సిస్ లైన్ అయితే 74 డయామీటర్తో ఉంది చూసారుగా. నెక్స్ట్ ఈ సర్కిల్ డ్రా చేసుకున్నాం. సో 74 తర్వాత మళ్ళీ సెంటర్ సర్కిల్ ఉంది కదా 54 డయామీటర్తో ఇది కూడా డ్రా చేసుకున్నాం. 54 సర్కిల్తో డ్రా చేసుకున్నాక గైస్ ఈ సర్కిల్స్ అయితే ఫామ్ చేసుకున్నాం. సో 6 హోల్స్ వచ్చేసరికి 12 డయామీటర్ అనేసి ఉన్నాయి. సో 12 డయా తోటి ఈ సెంటర్ నుండి ట్రాక్ చేసుకున్నాం. సో 12 డయామీటర్తో అయితే ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ పోలార్ అరే అనేది అప్లై చేసుకున్నాం. సో ఇక్కడ మన కమాండ్ ప్రాంప్ట్లో అడుగుతుంది సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్. మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెసిఫై ద సెంటర్ పాయింట్ అడుగుతుంది. సో సెంటర్ పాయింట్ ఇచ్చేసాక సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా 6 ఐటమ్స్ అనేది ఎంటర్ చేస్తుంది కాబట్టి మనకు 6 అయితే ఫామ్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేవి అయితే ట్రిమ్ చేసుకున్నాం. మనకి అయితే మాత్రం కొద్దిగా సో అలా ట్రిమ్ చేసుకున్నాక వన్ క్లారిటీగా మనకి యూజ్ లేనివన్నీ ట్రిమ్ చేసుకుంటే డయాగ్రామ్ అనేది కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 100 రేడియస్ ఉంది కదా, ఈ పాయింట్ టు ఈ పాయింట్ 100 రేడియస్ ఫ్రెండ్స్. ఇది ఈ సెంటర్ యాక్సిస్ అయితే ఉందిగా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ సర్కిల్ సెంటర్ రేడియస్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాక ఈ డయామీటర్ ఈ సర్కిల్ని అయితే ఫామ్ చేసుకున్నాం. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి 100 రేడియస్తో ఒక సర్కిల్ని అయితే ఫామ్ చేసుకున్నాం మనం. సో ఫామ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ 30 డిగ్రీస్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే డ్రా చేసుకున్నాం. సో మళ్ళీ యాక్సిస్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ సెంటర్ పాయింట్ ఆర్తో మోడ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ ఉంది కదా, సో ఈ లైన్కి టచ్ అవుతూ వచ్చినా సరే 30 డిగ్రీస్ లైన్ అవుతుంది. సో ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ టచ్ అవుతూ మనం అయితే 100తో లైన్ అయితే ఫామ్ చేసుకున్నాం. అండ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఆ విధంగానే ఫామ్ చేసుకున్నాం. మొత్తం ఆఫ్ చేసుకున్నాక సో 100తో అయితే లైన్ అయితే ఫామ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఈ అవుటర్ రేడియస్ ఉంది కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అవుటర్ సర్కిల్ ఇది, ఈ బయట సర్కిల్ రేడియస్ వచ్చేసరికి 23 అంటున్నాడు. సో సెంటర్ రేడియస్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాక 23 రేడియస్తో అయితే మాత్రం 2 సైడ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం 23 రేడియస్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాన్ ఉన్నది కదా, ఈ స్మాల్ రేడియస్, దీని తాలూకా రేడియస్ వచ్చేసరికి 12, సర్కిల్ తాలూకా రేడియస్ వచ్చేసరికి 12 కాబట్టి సో 12 రేడియస్తో 2 సైడ్స్ అయితే మాత్రం సర్కిల్స్ని ఫామ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ సెంటర్ సర్కిల్ రేడియస్ వచ్చేసరికి 100 ఉందిగా, 100 ప్లస్ ఈ R123 ఉంది కదా రేడియస్, ఈ 23 కలిపి మొత్తం 123తో ఈ అవుటర్ రేడియస్ అనేది ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో 123 రేడియస్తో సర్కిల్ని అయితే ఫామ్ చేసుకుందాం. సో మనకు ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 100కి మైనస్ చేస్తే 100కి 123 మైనస్ చేస్తే ఈ సర్కిల్ తాలూకు రేడియస్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఎంత అవుతుంది, 100కి 123 మైనస్ చేస్తే
టోటల్గా వచ్చేసరికి మనకు 77 అనేది మనకి వస్తుంది. సో 77తో సర్కిల్ని అయితే ఫామ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉందిగా, ఈ రేడియస్ వచ్చేసరికి 12, 100 + 12. సో మనకు 112 రేడియస్తో ఈ సర్కిల్ తాలూకా ఈ లైన్ తాలూకా అనేది మనకి ఫామ్ అవుతుంది. సారీ ఫ్రెండ్స్. సో సెంటర్ రేడియస్ని సెలెక్ట్ చేసుకున్నాక 112తో 112తో సర్కిల్ ఫామ్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా ఈ ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి 100కి 12 మైనస్ చేస్తే 88 అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారా, ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేవి అయితే ట్రిమ్ చేసుకున్నాం. చూసారా, డయాగ్రామ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా లైన్స్ అనేవి అయితే మనం ట్రిమ్ చేసుకుంటున్నాం. ట్రిమ్ అయిపోయాయి. సో మనకి డయాగ్రామ్ అయితే ఫామ్ అయింది మ్యాక్సిమం వరకు. సో ఈ లైన్స్ని కూడా ట్రిమ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 36. సో హారిజంటల్గా ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఈ లైన్కి డిస్టెన్స్ వచ్చేసరికి 36. సో మనం ఇక్కడ ఏ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం. మనకి 36 లైన్స్ సెంటర్ పాయింట్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి. 36 అయితే మనకి డిస్టెన్స్ కావాలి హారిజంటల్గా. ఈ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి సారీ ఫ్రెండ్స్ 36 అయితే మనకి హారిజంటల్ కావాలి. అండ్ వెర్టికల్ వచ్చేసరికి డిఫాల్ట్గా ఎంతైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత లైన్స్ అయితే మనం ట్రిమ్ చేసుకుంటాం కాబట్టి సో డిస్టెన్స్ ఇలా ఇచ్చుకుంటున్నాను నేను. ఇచ్చుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ ఎక్స్ట్రా లైన్స్ని అయితే ట్రిమ్ చేసుకుందాం. సో మనకి కన్ఫ్యూజన్ అనేది కొంచెం తగ్గుతుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రా లైన్స్ అయితే ట్రిమ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ రేడియస్ ఉందిగా R10, 2 సైడ్స్ వచ్చేసరికి రేడియస్ 10 రేడియస్తో ఇక్కడ మనకి ఒక ఆర్క్ అయితే ఉంది. అండ్ కింద సైడ్ వచ్చేసరికి 9 రేడియస్తో 2 సైడ్స్ 9 రేడియస్తో మనకి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ 10 రేడియస్తో అండ్ సేమ్ ఆపోజిట్ సైడ్ 10 రేడియస్తో సర్కిల్ కొట్టుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జాక్ట్ పొజిషన్ మూవ్ చేసుకున్నాక ఈ పోర్షన్ మూవ్ చేసుకున్నాక మనం కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మనకి కన్స్ట్రెంట్స్ చేసేటప్పుడు మూవ్ అవ్వడం అనేది, ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ అవ్వడం మనకు కొంచెం తగ్గుతుంది. సో సారీ ఫ్రెండ్స్, ఈ లైన్తో సర్కిల్ని అయితే టాంజెన్షియల్గా అప్లై చేయాలనుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్ టాంజెన్షియల్గా అప్లై చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లైన్కి సర్కిల్ టాంజెన్షియల్గా చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్కి. సో ఫ్రెండ్స్ చూసారుగా, నేనైతే టాంజెన్షియల్గా అప్లై చేసాం. సో ఎక్స్ట్రా లైన్స్ అనేది ట్రిమ్ చేసేసుకుందాం. ప్రాపర్గా ట్రిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అక్కడక్కడ జూమ్ ఇన్ చేసుకోండి. చూసారా, ఈ ఎడ్జ్ పాయింట్లో కూడా లైన్ అయితే మాత్రం ఉంది. సో అప్పర్ సైడ్ వచ్చేసరికి ప్రాపర్గా ట్రిమ్ అయితే చేసేసుకున్నాం. ఈ ఎక్స్ట్రా లైన్స్ కూడా ట్రిమ్ చేసుకున్నాం ఫ్రెండ్స్.
డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 9 రేడియస్తో సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, 9 రేడియస్తో అదే ఐ మీన్ ఆర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫామ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. 9 రేడియస్తో సర్కిల్స్ని 2 సైడ్స్ ఫామ్ చేయండి. ఫామ్ చేసుకున్నాక వాటి పొజిషన్ అయితే ఈ లైన్స్కి నియర్గా తీసుకొచ్చి నియరెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్ చేశాక వాటికి కన్స్ట్రెంట్స్ అయితే మళ్ళీ అప్లై చేయండి. సో ఈ లైన్కి వచ్చేసి దీన్ని టాంజెన్షియల్గా అప్లై చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో దీన్ని టాంజెన్షియల్గా అప్లై చేసా. అండ్ ఈ లైన్కి వచ్చేసరికి సర్కిల్ని, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆర్క్కి సర్కిల్ని టాంజెన్షియల్గా అప్లై చేసా. ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కన్స్టెంట్స్ అయితే అప్లై చేసుకుందాం. సో ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేసుకుందాం సో దట్ మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారా, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మెజర్మెంట్స్ అయితే 1 by 1 అప్లై చేసేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్లో అప్లై చేసుకున్నాం. డయామీటర్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఈ అవుటర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసరికి 94. చూసారా ఇక్కడ 94 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 54 అండ్ వచ్చేసరికి 12 డయామీటర్. డయామీటర్స్ అయితే ఇంక ఇవే ఉన్నాయి. సో రేడియస్లో అయితే అప్లై చేసుకుందాం. ఇప్పుడు అవుటర్ రేడియస్ వచ్చేసరికి 123, ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి 77, ఇన్ రేడియస్ వచ్చేసరికి 88, రేడియస్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 9 రేడియస్ అండ్ వచ్చేసరికి. And that's it for now guys. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section. And thank you for watching. Bye bye.